సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్తే అండి. నా పేరు మైపాల్ అండి. ఏం చేస్తున్నారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను అండి. లోకలేనా పరిగి? లోకల్ అండి, పరిగి లోకల్. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ మీకు తెలిసింది చెప్పండి. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి తెలంగాణలో 17 స్థానాలకు పోటీ ఉంది. సో మరి మనం చేవేళ్ల నియోజకవర్గంలో సర్వే చేస్తున్నాం కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు గెలుస్తారు ఇక్కడ? చేవేళ్ళ కాన్స్టిట్యున్సీలా ముఖ్యంగా ఎందుకంటే మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలిచింది కాబట్టి కాంగ్రెస్కే గెలుస్తా అనుకుంటాం. కాంగ్రెస్కి అయితేనే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయే క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ పోతేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైనా? కాంగ్రెస్ క్యాండిడేట్ ఇప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి గారు. రంజిత్ రెడ్డి వ్యక్తి అయితే మంచి వ్యక్తి అయినా ఎటువంటి కాంట్రవర్సీ ఏముండదు. మంచి సౌమ్యుడు, మంచి చదువుకున్నోడు, సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి అవగాహన గతంలో కూడా ఆయన వేరే పార్టీలు ఉన్నాను కూడా సమస్యలు మంచిగా ప్రస్తావించిండు. ఆయనకు తట్టుకున్న అవతల వ్యక్తులకు అంత లేదని మాకు తెలుసు. లోకల్ కాదని చాలా మంది మాట్లాడతారు. ఇగో లోకల్ నాన్ లోకల్ ఈ పార్లమెంట్ ఎలక్షన్లు ఏముంటుందండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ యూపీలోకి వెళ్ళి ఇప్పుడు వాయనాడులోకి వెళ్ళి నిలబడుతుండు. అదే పెద్ద సమస్య ఏం కాదు. వ్యక్తి ముఖ్యము. భారతదేశంలో పౌరుడు ఏనన్నా నిలబడవచ్చు. రాజ్యాంగంలో చట్టంలో రాసింది అది. లోకల్ నాన్ లోకల్ అనేది ఏముండదు. లోకల్ నాన్ లోకల్ అనేది విమర్శించే వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళి నిలబడరు అనేది కూడా వాళ్ళు గ్రహించుకోవాలి. సో మరి ఎంత రావచ్చు అనుకుంటున్నారు సార్ రంజిత్ రెడ్డి గారికి మెజారిటీ? రంజిత్ రెడ్డి గారికి మెజారిటీ నాకు తెలిసి దాదాపు 1,50,000 పైన అనుకుంటానికి పెంచే రావచ్చు. అంతవరకు ఉన్న 17 స్థానాల్లో ఎన్ని గెలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇక ఉన్న స్థానం అంటే దాదాపుగా ఒక 14-12 మధ్యలో ఉంటుందని మా అభిప్రాయం. సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఏం సార్ అభిప్రాయం? మీ అభిప్రాయం? గత ప్రభుత్వంలో అంటే వీళ్ళు రాష్ట్ర పార్టీ కాబట్టి వీళ్ళేం పెద్దగా క్వశ్చన్ చేయలేరు పార్లమెంట్లో. బీఆర్ఎస్ వాళ్ళు ఏం గట్టిగా ఏం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ విధంగా పనిచేసినంటే మనకు తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలే. గతంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మధు యాషి గారు కానివ్వండి, గట్టిగా మాట్లాడింది. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎంపీ ఉన్నా ఆయన నిన్నడు కూడా ఏమి బిల్లు వచ్చినాడు కూడా ఆయన పార్లమెంట్లో లేడు. సమస్యల పట్ల కూడా ఈ తెలంగాణ పట్ల సంపూర్ణ అవగాహన ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. సో మొత్తానికైతే రంజిత్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలుస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.